ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీ నాయకురాలు రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. రేఖా గుప్తా ఈశ్వర్ కి శపథ్ లేती हूं कि मैं 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ పార్టీ ప్రధాని మోడీ కేంద్ర బీజేపీ నాయకుల అండతో అత్యధిక స్థానాలను గెలుచుకుని ఆప్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. ఆఖరికి మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. లిక్కర్ మాఫియాలో ఢిల్లీ ప్రజలు వేసిన ఓట్లకు కొట్టుకుపోయారు. నీతి నిజాయితీ అంటూ ఆయన చెప్పిన మాటలను ప్రజలెవరూ నమ్మలేదు. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలకు మద్దతు తెలిపారు. కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా బీజేపీ ఉండాలని బీజేపీకి ఘనంగా పట్టం కట్టారు ఢిల్లీ ప్రజలు. ఇక బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత సీఎం అభ్యర్థిగా ఎవరుండాలి? ఢిల్లీ రాష్ట్రాన్ని ఎవరికి అప్పజెప్పాలని అన్ని రకాలుగా ఆలోచించిన కేంద్ర బీజేపీ పోయినసారిలాగే సుష్మా స్వరాజ్ తర్వాత మళ్లీ మహిళా నాయకురాలనే నిలబెట్టింది. రేఖా గుప్తా అనే బీజేపీ అభ్యర్థికి సీఎం పీఠాన్ని అప్పచెప్పారు. ఇక గురువారం ప్రమాణ స్వీకారం రేఖా గుప్తా చేయగా ఈ కార్యక్రమానికి కేంద్ర బీజేపీ నాయకులు, ప్రాంతీయ కూటమి నాయకులు, బీజేపీ కార్యకర్తలు వేలాది మంది తరలివచ్చారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సర్చేనా సమక్షంలో బీజేపీ మంత్రివర్గంతో ప్రమాణాలు చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేష్ వర్మ, మంజిందర్ సింగ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. మంత్రివర్గ ప్రమాణం తర్వాత ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్లో ఎన్డీఏ నేతలకు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్డీఏ నేతలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. రానున్న 2 ఏళ్లలో జరగబోయే ఎన్నికల్లో విపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. అనురోధ్ కరుంగా రాష్ట్రీయ రాజధాని క్షేత్ర ఢిల్లీ సర్కార్ కే ముఖ్య సచివ్ శ్రీ ధర్మేంద్ర. ఆ తర్వాత సచివాలయంలో రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఢిల్లీ యమునా నదీ తీరంలోని వాసుదేవ్ ఘాట్ వద్ద నిర్వహించిన హారతి కార్యక్రమంలో కొత్త మంత్రివర్గం పాల్గొంది. ఆ తర్వాత సచివాలయంలో జరిగిన తొలి కేబినెట్ భేటీలో 2 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఆప్ సర్కార్ 10 ఏళ్ల పాలనపై కాగ్ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. सिर्फ देश नहीं, सिर्फ दिल्ली नहीं, बल्कि पूरी दुनिया आज इसका साक्षी बन रही है. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఢిల్లీలో అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయన గంధం రంగు దుస్తుల్లో ఉండటంతో అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తున్నారా అని మోడీ సరదాగా ప్రశ్నించారు. అయితే తాను ఎక్కడికి వెళ్లటం లేదని, చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని పవన్ కళ్యాణ్ ప్రధానికి నవ్వుతూ చెప్పారు. ఈ సంభాషణ సమయంలో అక్కడే ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు నవ్వులు చిందించారు. ఇప్పుడు ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.